అందరికీ నమస్కారం. దీపావళి శుభాకాంక్షలు తెలుగు వాళ్ళకి. అదర్ దెన్ తెలుగు ప్రేక్షకులకి దివాళీ శుభాకాంక్షలు. చక్కగా దీపావళి జరుపుకోండి. జిఎస్టీ మరి బాణసంచా మీద లేదు అన్నట్టుగా వార్త. ఈసారి దీపావళి బాగా జరుపుకోవాలని జిఎస్టీ లోకల్ పర్చేజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఇంపోర్టెడ్ గూడ్స్ కాకుండా లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఎంకరేజ్ చేయాలన్నట్టుగా జిఎస్టీ తీసేయడం వల్ల బాణసంచా విక్రయాలు బాగా జరిగాయని చెప్పి ఒక వార్త. అలా అని చెప్పి ఎక్కువగా కొనేయకండి. దీపావళి జరుపుకోండి, దీపాలతో జరుపుకోండి. ఎక్కువగా బాణసంచా కాల్చవద్దు, కాలుష్యాన్ని పెంచవద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. కాలుష్యం కనుక పెరిగినట్టయితే అది మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో అందరికీ తెలుసు. జాగ్రత్తగా పిల్లల పక్కన పెద్దవాళ్ళు ఉండి దగ్గరుండి కాల్పించండి. కాలుష్యాన్ని పెంచే టపాకాయలు కానీ బాణసంచా కానీ మీరు కాల్చవద్దు. ఎక్కువగా కొనేసి అవసరాన్ని మించి మరి ఫ్యూచర్కి కూడా దాచుకుని కొంతమంది నాగుల చవితి వరకు కూడా కాలుస్తారు. మధ్య మధ్యలో మరి పెళ్ళిళ్ళకి సందర్భాలకు కూడా టపాకాయలు కాలుస్తుంటారు. దీనివల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దయచేసి లిమిట్గా చేసుకోండి. మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నా వీడియో మొదలు పెడుతున్నాను. ఇవాళ వీడియో యొక్క ముఖ్య పర్పస్ ఏమిటి అంటే, ఈ ఇండియన్ ఉమెన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్ నేను హోల్కర్ స్టేడియంలో భారత జట్టు మరి ఓడిపోవడం జరిగింది. తెలివిగా ఇంగ్లాండ్ జట్టు హోల్కర్ స్టేడియం యొక్క కండిషన్స్ని అవైల్ చేసుకుని టాస్ గెలిచాక బాగా స్టడీ చేసినట్టున్నారు. నేచర్ ఆఫ్ ది పిచ్ని వాళ్ళు బ్యాటింగ్ ఎన్నుకున్నారు. 288 రన్లు వాళ్ళు కొట్టారు. చక్కటి స్కోరు ఓడిఐ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఇండియన్ టీం దాన్ని 4 రన్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈ ఓడిపోవడం కూడా ఏంటంటే స్టడీగా బ్యాటింగ్ ఉన్నప్పటికీ, మనకి బ్యాటింగ్ స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా మరి స్టామినా లేదేమో, ల్యాక్ ఆఫ్ టెక్నిక్స్ ఏమో, లేకపోతే ఎలాగ మ్యాచ్ని మన వైపు కన్వర్ట్ చేసుకోవాలి అనే ప్లానింగ్ లేకపోవడమో, ఏది ఏమైనప్పటికీ కూడా ఇంగ్లాండ్ జట్టు ఒక సుపీరియర్ బ్యాటింగ్ స్కిల్స్ మన మీద చూపించింది. 288 రన్స్. టాస్ వైటల్ ఈ మ్యాచ్ లోపల. మనం కనుక టాస్ గెలుచుంటే మనం కూడా బ్యాటింగ్ ఆడి మళ్ళీ యాక్షన్ రీప్లే లాగా 300 పైన రన్లు కొట్టి ఇంగ్లాండ్ని మరి ఇబ్బంది పెట్టేవాళ్ళమే. అది అయిపోయింది కాబట్టి మాట్లాడక్కర్లేదు. ఏది ఏమైనా ఇంగ్లాండ్ జట్టు 288 రన్లు కొట్టి భారత జట్టుని 4 రన్ల తేడాతో ఓడించింది. అంటే మాత్రం మన దగ్గర బ్యాటింగ్ ప్లానింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాటింగ్ కానీ లేదు సరిగ్గా అని చెప్పుకోవాలి. ఒక బ్యాట్స్మెన్ ఉమెన్ ఒకటే లెవెల్లో ఆడాలి, ఒకే ఆర్డర్లో ఆడాలి అనే రూల్ ఏం లేదండి. అవసరాన్ని బట్టి మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాటర్స్ని మనం తెలివిగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. 7th డౌను, 6th డౌన్, 5th డౌన్లో కూడా ఒక స్టడీగా ఆడే ఒక బ్యాటర్ని పెట్టినట్టయితే అది ఇండియన్ టీంకి కూడా, మెన్స్ టీంకి కూడా వర్తిస్తుంది, ఉమెన్స్ టీంకి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇండియన్ టీంలో ఏమిటి అంటే ఆల్టర్నేటివ్ బ్యాటింగ్ ఉంది. అప్పుడు నిన్న మరి ద వే ఇండియా లాస్ట్ ఆస్ట్రేలియా చూసినట్టయితే వర్ష కారణంగా మరి ఓడిపోయినట్టుగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళు మనని ఓడించారు అని చెప్పాలి. అయితే నితీష్ కుమార్ రెడ్డి లాంటి బ్యాట్స్మెన్ మాత్రం డౌన్ ఆర్డర్లో పంపించారు. వాడు కొన్ని రన్స్ కొట్టినప్పటికీ, నితీష్ కుమార్ రెడ్డి కొన్ని రన్లు కొట్టినప్పటికీ వారు అది ఎంతకరంగా ఏ విధంగా ఉపయోగపడింది అన్నట్టుగా కూడా ఆలోచించవలసి వస్తుంది. ఏదైనా కానీ ఇటు మెన్స్ టీం నిన్న ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది పర్త్లో. నిన్న మరి హోల్కర్ స్టేడియం ఇండోర్ లోపల ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అది 4 రన్ల తేడాతో ఓడిపోయిందంటే మరి ఫైట్ చేసి ఓడిపోయారని చెప్పవచ్చు. ఏది ఏమైనా కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాటర్స్ తెలివిగా లేకపోవడం వల్ల ఇటువంటి మ్యాచ్లు మనం ఓడిపోతున్నాము అని లోగడ నేను చెప్పాను. ఒక బ్యాట్స్మెన్ ఒకే ఆర్డర్లో ఆడాలి అని రూల్ ఏం లేదు. ఒక మంచి బ్యాటర్ని కనుక డౌన్ ఆర్డర్లో పెడితే మాత్రము ఒక బౌలర్స్ కూడా కొంచెం మినిమం ఒక మంచి బ్యాట్స్మెన్కి మనం స్టాండ్ ఇచ్చేలాగా కనుక ఆడి ఉంటే తప్పకుండా మనం మ్యాచ్ గెలవడానికి అవకాశం ఉంటాయి. ఈ విధమైన ప్లానింగ్ చేసుకుంటే మంచిది. వాళ్ళకి తెలియదని కాదు, నా వైపు నుంచి విశ్లేషించాలి కాబట్టి నేను ఒక విశ్లేషణ
ఎక్స్పర్ట్ లాగా మాత్రమే మాట్లాడి ఈ యొక్క అడ్వైజ్ మాత్రం ఇస్తున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాటింగ్ని మార్చండి, ఆల్రౌండర్స్ని పెంచండి. టీంలో ఇటువంటి మ్యాచ్లు ఓడిపోవడం వల్ల ఇండియన్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు ఇండియన్ ఉమెన్ ఫ్యూచర్ ఛాన్సెస్ ఏమిటి అన్నట్టయితే సెమీస్కి పాసిబిలిటీ ఉందా అనే ప్రశ్నలు మాత్రం వేస్తున్నారు. నెక్స్ట్ మ్యాచ్ మనకి న్యూజిలాండ్తో ఉందండి. మనకి 24th out of 31st మ్యాచ్ డివై పాటిల్ నవీ ముంబై. అదొక మంచి పిచ్ కేటాయించారు ప్రత్యేకంగా. మెన్స్ మ్యాచెస్ ఐపీఎల్ మ్యాచ్లు ఇదివరకు అయ్యేవి, కానీ ఈ మధ్య మరి ఇండియన్ ఉమెన్స్ టీమ్కి అది కేటాయించినట్టున్నారు. డాక్టర్ డివై పాటిల్ నవీ ముంబై నెరూల్ లోపల గ్రౌండ్. మంచి బ్యాటింగ్ పిచ్చు, బౌలింగ్ పిచ్చు, అందరికీ సహకరిస్తుంది. స్పిన్ ముఖ్యంగా పనిచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ 3 గంటలకు మ్యాచ్ కాబట్టి నైట్ ఇండియా మాత్రము న్యూజిలాండ్ ఎగనెస్ట్ ముందు బౌలింగ్ తీసుకుంటే మంచిది అని నేను చెప్తున్నాను. ఏదేమైనా కానీ ఈ విధంగా న్యూజిలాండ్ని ఓడించాలి అంటే మాత్రము కొంచెము కష్టపడవలసి ఉంటుంది. ఇండియా బ్యాటింగ్ ఏ విధంగా అయితే వాళ్ళు డిస్ప్లే చేశారో ఆస్ట్రేలియాతోటి, మరి ఇప్పుడు మనం చూసాము 288 రన్స్ ఇంగ్లాండ్ కొట్టి ఇండియాను ఓడించిందంటే మనం కూడా అదే మరి లెవెల్లో బ్యాటింగ్ ఆడవలసి ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ మాత్రము ఇంగ్లాండ్ మ్యాచ్ ఉంది. న్యూజిలాండ్ గనక ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే మనం న్యూజిలాండ్ని మరియు బంగ్లాదేశ్ను కనుక ఓడించగలిగితే 24 మళ్ళీ 28వ తారీఖు డివై పాటిల్లో తప్పకుండా ఇండియా ఉమెన్స్ టీం సెమీస్కి చేరే అవకాశం ఉంది. ఒకవేళ న్యూజిలాండ్తో ఓడిపోయి మనం బంగ్లాదేశ్తో కనుక మనం గెలిచినట్టయితే 28వ తారీఖు బంగ్లాదేశ్, ఇందాకైతే తప్పు చెప్పినట్టున్నాను, న్యూజిలాండ్తో మనకి 24వ తారీఖు 28వ తారీఖు బంగ్లాదేశ్తో డివై పాటిల్లో ఉంది. కనుక మనం న్యూజిలాండ్తో ఓడిపోయి బంగ్లాదేశ్తో గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా భారత్ జట్టుకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు పుట్టే స్కోరు, అవతల వాళ్ళని కట్టడి చేసే విధానము, ఎన్ని రన్స్తో మనం కట్టడి చేస్తున్నాము, వాట్ ఈస్ ద రన్ రేట్ ఆధారంగా మరి ఇండియాకి సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉంది అని నేను భావిస్తూ, ఏది ఏమైనా కానీ రాబోయే న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, మరి రాబోయే ఇండియన్ ఉమెన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ 2 కనుక గెలిస్తే మాత్రము తప్పకుండా ఇండియా సెమీస్కి చేరుకుంటుంది. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టీంని ఓడిస్తే ఆల్రెడీ ఇంగ్లాండ్ సెమీస్కి చేరుకుంది కాబట్టి ఇక మన అవకాశాలు కూడా సెమీస్లో ఉంటాయి అని భావిస్తూ ఈ యొక్క వీడియో ముగిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా ఇండియన్ టీము బాగానే ఆడిందని చెప్పాలి ఓవరాల్ టోర్నమెంట్లో. కానీ డిటర్మెంట్గా ఒక పేషెన్స్ లెవెల్లో స్టామినా కొంచెం తగ్గిందేమో, ఫిజికల్ ఫిట్నెస్ వైపు ఒకసారి చూసుకోవాలి. ఇటువంటి మ్యాచ్లు ఓడిపోకూడదు, ఆఖరి మూమెంట్లో వచ్చిన మ్యాచ్లు ఓడిపోకూడదు. చాలా తక్కువ మార్జిన్తోనే ఓడిపోయింది. 4 రన్లు అంటే పెద్ద విషయం కాదు. అయినప్పటికీ వాళ్ళు ముందు బ్యాటింగ్ ఆడి మనం 288 రన్స్ మనకి టార్గెట్ ఇచ్చారు కాబట్టి మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాటింగ్ కనుక చేసుకుని ఉండి ఒక మంచి బ్యాటర్ని, స్టడీగా ఉండే బ్యాటర్ని, స్ట్రోక్ మేకర్ని కనుక మనం మా ఆర్డర్లో పెట్టి ఉంటే ఇట్లాంటి మ్యాచ్ గెలవడం అనేది పెద్ద కష్టం కాదు. ఏదేమైనప్పుడు చేతిలో వచ్చిన మ్యాచ్ని ఓడిపోయాము అని చెప్పక తప్పదు. ఇండియన్ ఉమెన్ పర్ఫార్మెన్స్ మాత్రము చక్కగా ఉంది. కానీ ఒక మంచి ఆల్రౌండర్స్ని, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాటర్స్ని ఆర్డర్ ప్రకారము, వాళ్ళ స్కిల్ ప్రకారము, అవసరాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేసి ఒక బ్యాటర్ ఒకే ఆర్డర్లో ఆడాలని ఏమి పెద్ద అది రూల్ ఏం కాదండి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు బ్యాటింగ్ ఆర్డర్ని. టాస్ గెలిచి మన ఇంగ్లాండ్ మరి బ్యాటింగ్ ఎంచుకుంది. దానివల్ల మ్యాచ్ కొంచెం టర్న్ అయింది వాళ్ళ వైపు. ఏదేమైనప్పటికీ కూడా మనం ఆల్మోస్ట్ 284 రన్స్ మనం సాధించాం. కాబట్టి ఈ మ్యాచ్లో టాసు పెద్ద వైటల్ ఫ్యాక్టర్ అయిందా అంటే వాళ్ళ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయింది. రెండవది మనం ఓడిపోయాం కాబట్టి ఆ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాము. అయితే గెలిచుంటే మరి మనం టాస్ విషయం మాట్లాడేవాళ్ళం కాదు. ఈ విధంగా కూడా విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు. నేను మాత్రము ఇండియా ప్రెషర్లోకి వచ్చి ఒక చేస్ చేయలేకపోయింది అంటే ల్యాక్ ఆఫ్ టెక్నిక్స్, ల్యాక్ ఆఫ్ డిటర్మినేషను, బ్యాటింగ్ ప్లానింగ్ లేకపోవడం వల్ల మనం ఓడిపోయాము. ల్యాక్ ఆఫ్ స్టామినా, ఫిజికల్ ఫిట్నెస్ వల్ల కూడా టూ టైర్డ్ బ్యాటర్స్ అన్నట్టుగా నేను ఆలోచిస్తూ, ఒకవేళ అటువంటి ఏమైనా మార్పులు ఉంటే ముందు బ్యాటింగ్ ఆడి సరైన టార్గెట్ మనం అపోనెంట్కి పెట్టి మనం కనుక బౌలింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుని మన దగ్గర వెరైటీ బౌలర్స్ని డెవలప్ చేసి మనం కనుక అవతల టీంని కట్టడి చేయగలిగితే ఫ్యూచర్లో ఇండియన్ ఉమెన్స్ టీము వరల్డ్ కప్ ఛాంపియన్స్ అవడంలో
ఎవరు ఆపలేరండి. ఇది నా పాజిటివ్ కామెంట్ అబౌట్ ఇండియన్ ఉమెన్స్ టీమ్. ఆల్ ది బెస్ట్ ఉమెన్స్ టీమ్ విత్ రెస్పెక్ట్ టు న్యూజిలాండ్ మ్యాచ్. 24th out of 31 match. Dr. D.Y. Patil on 24th and on 28th బంగ్లాదేశ్ తోటి మనం ఆడబోతున్నాం. 28th మ్యాచ్ అయితే 31 మ్యాచెస్లో. ఆ తర్వాత న్యూజిలాండ్ మరి ఇంగ్లాండ్ టీంలో ఓడిపోవాలి, మనం బంగ్లాదేశ్ని ఓడించాలి, నెట్ రన్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని ప్రకారం మరి చూద్దాము ఇండియన్ ఒక ఛాన్సెస్ టు రీచ్ సెమీఫైనల్స్ ఇన్ దిస్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025-26. వెరీ ఆల్ ది బెస్ట్ టు ఇండియన్ ఉమెన్స్ టీమ్. సెంచరీ నమోదు కాకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. సెంచరీ కొట్టలేకపోతున్నారు. బ్యాటర్స్ మాత్రం వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ దట్ ఈస్ నాట్ యాజ్ మచ్ యాజ్ రిక్వైర్డ్ టు విన్ ద మ్యాచ్. అదనమాట నేను చెప్పేది. నమస్కారం, నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే, నేను చెప్పిన పాయింట్స్ ఏకీభవిస్తే దయచేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఇండియన్ ఉమెన్స్ మాత్రము బ్యాటింగ్ని ప్లానింగ్ చేసుకోవాలి. డెస్టినేషన్ బ్యాటింగ్ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఒక బ్యాటర్ ఒకే పర్టికులర్ ఆర్డర్లో ఆడాలని పెద్ద మస్ట్ ఏం కాదు. మనం మాత్రం వీ షుడ్ లెర్న్ హౌ టు కన్వర్ట్ మ్యాచెస్ టువర్డ్స్ అవర్ విక్టరీ. నమస్కారం. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నో పొల్యూషన్ దీపావళి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయకండి. దీపావళి సామాన్ లిమిటెడ్గా కాల్చండి. పొల్యూషన్ని పెంచవద్దు. నమస్కారం.